వృషభం వారికి కనుక చూసుకున్నట్లయితే మీకు 2వ స్థానంలో గురువు ఉన్నాడు. గురువు యొక్క వక్రత్యాగం అనేటువంటిది అక్కడ జరుగుతుంది 2వ స్థానంలో. మార్చి 11వ తేదీ నుంచి జూన్ 1 వరకు అక్కడ ఉంటాడు. వక్రత్యాగం అయిపోయి మిథునంలో జూన్ 2వ తేదీ నుంచి 3వ స్థానంలోకి వెళ్తాడు. దీనివల్ల కలిగే ఫలితాలు ఏమిటి, ఏ దేవత ఆరాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ప్రధానంగా మీకు ఎప్పుడైతే 2వ స్థానంలో ఉన్నాడో, సర్వసాధారణంగా శుభగ్రహం గురువు 2లో ఉండడం అనేటువంటిది ధనయోగాన్ని ఇచ్చేటువంటి స్థానంగా చెప్తాము. కాకపోతే అదే ధన సంబంధించిన విషయంలో కొంత ఘర్షణలు బంధువర్గంతో కావచ్చు, సంతానం వాళ్ళతో కావచ్చు, కుటుంబ సభ్యులతో కానీ ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా 3వ స్థానంలో గురువు మనకి ఎప్పుడైతే మీకు జూన్ 2 నుంచి వెళ్తాడో, జూన్ 2కి వెళ్ళి మళ్ళీ నవంబర్ నుంచి మళ్ళీ వక్రిస్తాడు. దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అయితే ఇక్కడ ఈ 2 జూన్ నుంచి ఎప్పుడైతే వక్రగతి జరుగుతుందో ఈ యొక్క గురువుకి చేంజ్ అవుతాడో, వక్రగతి అనేటువంటిది 11th మార్చి నుంచి జరుగుతుంది. ఎప్పుడైతే మార్పు చెందుతాడో ఈ యొక్క స్థితి మూలంగా మీకు జూన్ 2 నుంచి ఏదైనా మీరు అగ్రిమెంట్స్ లేకపోతే కొన్ని మనస్పర్ధలు రావడం తోబుట్టువులతోని అనేటువంటి చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అయితే గురువు ఎప్పుడు కూడా అక్కడుండి 9వ స్థానాన్ని చూస్తాడు. కాబట్టి కొన్ని విషయాల్లో అంటే ఏంటి, మీకు రావాల్సిన కొన్ని హైయర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సంబంధించినటువంటివి ఏవైతే ఉంటాయో అవి రావడం, పెద్ద మొత్తంలో రావాల్సిన ధనం కూడా కొంతవరకు మీకు కలిసి రావడం, ఇటువంటివన్నీ కూడా మీకు కలిసి వస్తాయి. అయితే మీకు ఏకాదశంలో శని ఉన్నాడు, దశమంలో రాహు ఉన్నాడు. కాబట్టి ఉద్యోగ సంబంధించిన విషయంలో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్కి ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో బాగుంటుంది. కాకపోతే మీరు 4వ స్థానంలో కేతు ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే జూన్ 2వ తేదీ నుంచి 3వ స్థానంలో గురువు వెళ్తాడో ఆ సమయం నుంచి పర్టికులర్గా, ఆ సమయం అనే కాదు ముందుగా కూడా మీరు ఆది మంగళవారాలు ఏదైనా ప్రాపర్టీ తీసుకునేటప్పుడు, సర్వసాధారణంగా ఎటువంటి ప్రాపర్టీ తీసుకునేటప్పుడైనా ఆ యొక్క డాక్యుమెంట్స్ ఎలా ఉన్నాయి అనేటువంటిది పూర్తిగా చూసుకోండి. 3వ స్థానంలో గురువు, 3వ స్థానం అనేటువంటిది డాక్యుమెంట్స్ స్థానం. కాబట్టి ఆ స్థానంలో ఉండేటువంటి గురువు యొక్క స్థితి మనకి ఇబ్బందికరమైన విషయాలను ఇస్తుంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి, అన్ని విధాలు బాగుంటుంది. అయితే మీ యొక్క పర్సనల్ చార్ట్లో ఏదైనా ఒక గ్రహం వక్రించిందనుకోండి, అసలు మనకి మొత్తం 9 గ్రహాలలో అంటే రవిచంద్రులు ఎప్పుడూ వక్రించవు, రాహుకేతువులు ఎప్పుడూ వక్రగతిలోనే ఉంటాయి. అయితే ప్రత్యేకంగా వక్రించేటువంటి గ్రహాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే గురువు, శని, కుజుడు, బుధుడు, శుక్రుడు, ఈ 5 గ్రహాలు. మన పర్సనల్ చార్ట్లో వక్రగతి చెందిన గ్రహానికి నాడీ ఆస్ట్రాలజీలో, గురుగునంద నాడీ ఆస్ట్రాలజీలో ఒక విశేషమైనటువంటి అర్థం చెప్పారు. దానికి ఏమిటది, గురువు వక్రించాడు ఉదాహరణకి అంటే జీవుడు తన ఉన్న ప్రదేశం నుంచి మారుతాడు ఒకటి. రెండవది, తను ఏ రాశిలో ఉండి వక్రించి ఏ రాశి వైపు వెళ్తున్నాడో దాన్ని బట్టి కూడా రిజల్ట్ ఉంటుంది. ఏ గ్రహాన్ని వదిలిపెట్టి ఇంకే గ్రహంలోకి వెళ్తున్నాడు అనే దాన్ని బట్టి కూడా రిజల్ట్ ఉంటుంది. అక్కడ ఒక శుభగ్రహం ఉండి వదిలిపెట్టి పాపగ్రహం వైపు వెళ్తే ఇతను ఉన్న ప్రదేశం మారడం వల్ల లేకపోతే కొన్ని వదిలేయడం వల్ల చాలా ఇబ్బంది పడతాడని అర్థం. అలా కాకుండా అంటే ఎలా అంటే ఇప్పుడు చూడండి, మనకి మంచి మనుషులను వదిలేసి అనవసరమైన దీంట్లో వెళ్తున్నాము అని చెప్పొచ్చు. ఇది శుభగ్రహంతో ఉన్నటువంటి గురువు వక్రించి పాపగ్రహం వైపు వెళ్తాయి. అలా కాకుండా పాపగ్రహంతో ఉన్నటువంటిది వదిలేసి శుభగ్రహం వైపు వెళ్తున్నాడు అనుకోండి, మీ లైఫ్లో ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు ఏవైతున్నాయో పోయి మళ్ళీ మంచి టైం వస్తుందని కూడా చెప్పొచ్చు. అయితే జూపిటర్ వక్రగతి అనేటువంటి పాస్ట్ లైఫ్ అని చెప్తుంది. ఏ గ్రహమైన వక్రగతి అంటే పూర్వజన్మల్లో కొన్ని దేవతా సంబంధించినటువంటివి, గురు సంబంధించినటువంటిది, అదేవిధంగా స్పిరిచువల్ రిలేటెడ్ సంబంధించినవి, గురువు సేవ సంబంధించినవి కొన్ని మీరు పెండింగ్లో ఉన్నారు, అవి మీరు తీర్చుకోవడానికి ఈ జన్మ ఎత్తారు అనేటువంటిది మీరు అర్థం చేసుకోవాలి. ఇక అంటే ఎవరికైనా గైడింగ్ చేయడం అనుకోండి, టీచింగ్ చేయడం అనుకోండి, ఇవన్నీ కూడా అనుకోండి. ఇక రెండవది, శని గనక వక్రించాడు. ఇక్కడ కూడా మీరు, శని అంటే కర్మకారకుడు, ఉద్యోగానికి కారకుడు. కాబట్టి ఈ ఉద్యోగానికి కారకుడైన శని మీ జన్మజాతకంలో ఏ రాశిలో ఉన్నాడు, నీచంలో ఉండి వక్రిస్తే అంటే మేషరాశిలో ఉండి వక్రిస్తే నీచత్వం పోయినట్టు.
తులారాశిలో ఉండి వక్రిస్తే ఉచ్చత్వం పోయినట్టు అనమాట. కాబట్టి ఉచ్చనీచ స్థానాల్లో ఉండేటువంటి గ్రహాలు వక్రించినప్పుడు అది రివర్స్ ఫలితాలు ఇస్తాయి. అలాగే మిగతా రాసుల్లో ఏ రాశిలో ఉండి వక్రించాడు ఆ యొక్క తత్వాన్ని వదిలిపెట్టి పక్క తత్వాన్ని ఇది తీసుకోబోతుంది అనేటువంటిది మీరు అర్థం చేసుకోగలగాలి. అలాగే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా శని భగవానుడు వక్రించాడు అంటే పూర్వజన్మల్లో మనము చేయవలసినంత జాబ్ అనుకోండి, మనం ఎక్కడో మనకు ఒక జాబ్ ఇస్తే ఆ జాబ్ని సరిగ్గా చేయకపోవడం వల్ల మన కర్మలు కొన్నిటిని వదిలేసాము, పూర్తి చేయలేదు. ఆ కర్మలు కంప్లీట్ చేయడానికి ఈ జన్మలో పుట్టాము. అందుకే ఎవరైనా శని వక్రించినప్పుడు అది ముఖ్యంగా డియోల్ సైన్ వెళ్ళినప్పుడు డియోల్ కారకుడితో కనెక్ట్ అవుతున్నప్పుడు రెండు జాబులు చేస్తారు. అది ఇక మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న ప్రదేశం నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్తే వీళ్ళ యొక్క కెరీర్ బాగుంటుంది అనేటువంటి సంకేతం మీ జన్మజాతకంలో కనుక శని వక్రించాడంటే. ఇక కుజుడు వక్రించాడు, అది ఉండే కండిషన్ బట్టి, అంటే ఇప్పుడు కుజుడు కనుక వక్రించి మంచి స్థానం వైపు వెళ్తూ ఉంటే భూముల వల్ల కలిసి రావడము, కుజుడు కనుక వక్రించి ఏ కేతు గ్రహంతో లేకపోతే కొన్ని పాపగ్రహాలతో కలిస్తే భూముల వల్ల ఇబ్బంది రావడము, అదేవిధంగా అన్నదమ్ముల వల్ల ఇబ్బంది రావడము, మనిషి యొక్క మనకి వెన్నుముక్క అంటారు, వెన్నుముక్కకు సంబంధించిన బ్లడ్ సంబంధించిన జీవిత భాగస్వామిలో ముఖ్యంగా స్త్రీలకి భర్త సంబంధించినటువంటి విషయాల్లో ఉంటుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే పరాక్రమ కారకుడు కాబట్టి ఏ స్థానంలో ఉండి వక్రించాడని చూడాలి. 4లో ఉండి వక్రిస్తే 3లోకి వస్తున్నాడు కాబట్టి పరాక్రమం ఉంటుంది. అంటే ఇక్కడ ఏంటంటే అది ఎన్ని డిగ్రీల్లో ఉండి వక్రించింది, ఏ నక్షత్రంలో ఉండి వక్రించింది, ఏ రాశిలో ఉంది వక్రించింది, వక్రించిన తర్వాత ఏ గ్రహాలు అనేది కనెక్ట్ అవుతుంది అనేది ముఖ్యంగా చూడాలి వక్రించిన గ్రహం మూలంగా. అలాగే బుధుడు శుక్రుడు. బుధుడు వక్రించాలంటే దాని అర్థం ఏమిటంటే నాలెడ్జ్ షేర్ చేయడానికి పుట్టావు నీవు ఎంత నాలెడ్జ్ని షేర్ చేస్తూ ఉంటే లైఫ్లో అంత ఎదుగుతూ ఉంటావని దీని యొక్క అర్థం. అదేవిధంగా పూర్వజన్మల్లో కొన్ని రిలేషన్స్ పోగొట్టుకొని మరలా ఆ రిలేషన్స్ కనెక్టివిటీ కోసం ఈ జన్మ ఎత్తడం జరుగుతుంది. బికాజ్ ఆఫ్ బుధుడు ఈజ్ రిలేషన్స్ కారకుడు, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక శుక్రగ్రహం ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, శుక్రుడు భార్యాకారకుడు, ధనకారకుడు. కాబట్టి ధనము ఉన్న ప్రదేశం నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్ళడం వల్ల వస్తుందని చెప్పొచ్చు. లేదా ఇతర ప్రదేశాలకి వెళ్ళినప్పుడు కొంతమందికి ఇబ్బంది జరుగుతుంది. ఎప్పుడంటే పక్క రాశుల్లో కనుక అది వక్రించిన రాశి, అంటే ఉదాహరణకి మేషంలో వక్రించాడు, మీనంలోకి వెళ్తున్నాడు, ఉచ్చస్థానం వైపు వెళ్తున్నాడు. అలా కాకుండా మీనంలో ఉచ్చస్థానంలో వక్రించాడు, ఉచ్చస్థానం పోగొట్టుకుంటుంది. అదేవిధంగా ఏ రాశిలో అయినా శుక్రుడు వక్రించినప్పుడు ఆ వెనక రాశిలో ఉండే ప్లానెట్ ఏమిటి, ఆ వెనక రాశిలో ఉండే ప్లానెట్ యొక్క స్థితి ఎలా ఉంది కూడా చూసుకోవాలి. ఇక మీరు ఈ గ్రహాలు వక్రించినప్పుడు దానికి సంబంధించిన, అంటే కొంతమందికి స్త్రీలతో, ఇప్పుడు శుక్రుడు అనుకోండి, స్త్రీలకు చేయాల్సినవి కొన్ని బ్యాలెన్స్ ఉండిపోయాయి. అంటే చెల్లి అనుకోండి, భార్య అనుకోండి. అదేవిధంగా అందుకే కొంతమంది సప్తమంలో కనుక ఏదైనా శుక్రుడు వక్రిస్తే జీవిత భాగస్వామి దూరంగా వెళ్ళడం, జీవిత భాగస్వామితో ఏదో కారణం చేత దూరంగా ఉండడం కూడా జరుగుతుంటుంది లగ్న సప్తమాల్లో వక్రించినప్పుడు. ఇక ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ పర్సనల్ చార్ట్లో మనం గోచార ఫలితాలు ఎలా అయితే చెప్పుకుంటున్నాం, పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి లగ్నం నుంచి 12 భావాధిపతులు ఎలా ఉన్నాయో చూసుకోవాలి. అంతేగాని ఎల్నాటి శని వల్లే నాకు ఇబ్బంది వస్తుంది, కాలసర్ప దోషం వల్ల ఇలా వస్తుందని అనుకోవడం కాదు. ఇవి చూసుకుంటూ మీకు సరే మీ జాతకం తెలియదు, రెగ్యులర్గా రోజు లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.